బుక్కావాని తయంలో చచ్చిన ఈగలు పడితే అది కంపు కొట్టిద్ది అన్నట్టుగా త్రాసులో అంట 10 కేజీలు ఘనత 10 కేజీల జ్ఞానం పెట్టి ఒక పక్క త్రాసు అంటే తెలుసమ్మా, త్రాసు పాము కాదు, తక్కెట. ఒక పక్క 10 కేజీల జ్ఞానం 10 కేజీల ఘనత పెట్టి ఒక 50 గ్రాములు బుద్ధిహీనత పెడితే చాలంటి ఇటు పక్క. ఇప్పుడు ఇదిగో నా ఎడమ చేతిలోనేమో 50 గ్రాముల బుద్ధిహీనత ఉందండి, నా కుడి చేతిలోనేమో మొత్తం 20 కేజీల జ్ఞానము ఘనత రెండు ఉన్నాయి. ఈ వెయిట్ దెబ్బకి, ఈ కుడి చేతిలో ఉన్న జ్ఞానము ఘనత వెయిట్ దెబ్బకి బుద్ధిహీనత తేలిపోవాలి, అవునా? కానీ బుద్ధిహీనత అట్ట కాదంట. 20 కేజీలు కాదు, 100 కేజీలు వేసిన ఇది జ్ఞానము ఘనత, ఇటు పక్క 50 గ్రాముల బుద్ధిహీనత అట్ట వేయి తలికే ఇది లేచిద్దంట పైకి. బుద్ధిహీనతే బరువు ఎక్కువ. ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా జ్ఞానంగా చక్కగా బతికి మంచి పేరును ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని చేశాడు అనుకో, అదొక్కటి చేయకపోతే బాగుండేది. ఆ ఒక్కటే ఎన్నన్నా చెప్పు. ఇప్పుడు దావీదు గొప్పోడే కాదంటల్లా, మరి బత్షెబా అంటాడు. దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, సౌలుని గెలిచాడు, లేకపోతే గొల్లియాతును కొట్టాడు. అబ్బో పెద్ద పండితుడు, సంగీతకారుడు, మంచి సింగరు, రచయిత, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధ వీరుడు, శూరుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని టైటిల్ పొందినోడు, అన్ని బాగున్నాయి. మరి బత్షెబా, మరి ఆ సంగతి ఏంది అంటే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తున్న మాట ఏమిటంటే, అదే బాబు, కొంచెము బుద్ధిహీనత ఎంత గొప్ప ఘనతని జ్ఞానాన్ని కూడా తేలగొట్టింది నాయన. ఘనత కంటే కూడా, జ్ఞానం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండేది బుద్ధిహీనత, దానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానము దయచేయము, నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.